రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పల్లమల శ్రీహరిరావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట శేషాచారి మాట్లాడుతూ కులగణన చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. 2019లో బీసీ భవనం నిర్మాణం చేపట్టారని అది ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు. బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నా పేరు కాజన వెంకటశేషాచారి, నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా రాబోయే స్థానిక ఎన్నికలలో మా బీసీలకు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని, దానికి ముందుగా కుల గణన చేస్తేనే మా ప్రాథమిక హక్కులు అన్నీ కూడా వాళ్ళు ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్లు కల్పించాలని, ఆ రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా కులగణన జరపాలి. అనేక సంవత్సరాల నుంచి కూడా మా బీసీ సంక్షేమ సంఘం కులగణన జరిపించాలని చెప్పి అనేక మార్లు ప్రతి ఒక్కరిని, రాష్ట్రాన్ని, స్టేట్ని కూడా కలిసినా కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రిప్రజెంటేషన్లో కూడా నెల్లూరులో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి 2019లో స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 6 సంవత్సరాలైనా కూడా అది పూర్తి కాకుండా అట్లాగే నిరుపయోగంగా తయారైంది. బిల్డింగ్ ఏర్పాటు జరగలేదు. అది ఎప్పుడో అనేక లక్షల రూపాయల దాని కాంట్రాక్ట్ జరిగినా కూడా ఇంతవరకు రాలేదు. వెంటనే ఈరోజు ఆ బీసీ భవన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మా అధ్యక్షులు కేసన శంకర్రావు గారి డైరెక్షన్స్ మేర త్రూఅవుట్ స్టేట్ అన్ని జిల్లాలలో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ని మన చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించమని మన రిక్వెస్ట్. రేపు ఏప్రిల్లో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలనేది. అది పోవాలి అంటే ముందుగా కులగణన చేయాలి. కులగణన చేసిన తర్వాత అది కూడా సైంటిఫిక్గా ఉండాలి. తర్వాత డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసింది. ఆ డేటాని క్లియర్గా మన అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత సెంట్రల్కి పంపించి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 9th షెడ్యూల్లో దాన్ని పెట్టించి తర్వాత ఆ 50% లిమిట్ని లిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా వీళ్ళకి బీసీలకు రిజర్వేషన్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలనేది మా యొక్క డిమాండ్. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందో బీసీలకు కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు. మరి అది చేయాలనేది. తర్వాత నెల్లూరులో బీసీ భవన్ 2019లో స్టార్ట్ చేశారు. అన్ని భవన్లు కంప్లీట్ అయ్యాయి, కానీ బీసీ భవన్ కంప్లీట్ కాలేదు. అది కూడా కంప్లీట్ చేయాలనేది మేము ఈరోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.